అన్నదాతలకు తీపి కబురు. త్వరలోనే జమ కానున్న రైతు భరోసా నిధులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం 72,000 కోట్ల నిధులు వెల్లడించామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని బైసాంలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని వివరించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం హయాంలో చేపట్టిన సంగ్రామ కుటుంబ ఇంటింట సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్ కార్డులు అందిస్తామని అయితే తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కులగణంగా సర్వేకు సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కోసారి మాట ఇస్తే మాట తప్పదని మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణ రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని అయితే పేర్కొన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం ధరణి పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని అయితే పోగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయితే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని విధానాలుగా అభివృద్ధి చేస్తామని అయితే మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుందని, దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకొస్తున్నామని అయితే పేర్కొన్నారు. అంతకుముందు బైసాంలోని విశ్రాంతి భవన్లో మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.